పిల్లలు, దేవుడు మనల్ని కాపాడడానికి ఎన్నో రూపాల్లో వస్తాడని మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు భూమిపై అవతరిస్తాడు. అలా శ్రీ మహావిష్ణువు భూమిపైకి వచ్చిన 10 దివ్య అవతారాలనే దశ అవతారాలు అంటారు. మరి ఆ 10 అవతారాలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందామా? మొదటిది మత్స్య అవతారం. భూమిపై ఒకసారి మహాప్రళయం వచ్చింది. అన్నీ నీటిలో మునిగిపోయి అప్పుడు భగవంతుడు ఒక చిన్న చేప రూపంలో మనువు దగ్గరికొచ్చాడు. మనువు ఆ చేపను రక్షించాడు. కానీ ఆ చేప రోజురోజుకు పెద్దదైంది. అది సాధారణ చేప కాదు, అది శ్రీ మహావిష్ణువే. ఆయన మనువు, ఋషులు, జీవజాతులను ఒక నౌకలో ఎక్కించి ప్రళయం నుండి కాపాడాడు. అంతేకాదు, వేదాలను దొంగిలించిన రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి రక్షించాడు. అందుకే దీన్ని మత్స్యావతారం అంటారు. 2. కూర్మావతారం. దేవతలు, దానవులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు. మందర పర్వతాన్ని మదనదండంగా వాడారు. కానీ ఆ భారీ పర్వతం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక భారీ తాబేలు రూపంలో వచ్చి ఆ పర్వతాన్ని తన వెన్నుపై మోశాడు. ఇదే కూర్మావతారం. 3వది వరాహావతారం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రగర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహం రూపంలో అవతరించాడు. ఆయన సముద్రంలోకి దూకి భూమిని తన దంతాలపై ఎత్తి తిరిగి రక్షించాడు. రాక్షసుణ్ణి సంహరించాడు. ఇదే వరాహావతారం. 4వది నరసింహావతారం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తానే దేవుడని ప్రకటించాడు. కాని అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. ఎంత హింసించినా ప్రహ్లాదుడు భక్తి తగ్గలేదు. అప్పుడు ఒక స్తంభం చీలిపోయింది. అందులో నుంచి అర్ధ మనిషి, అర్ధ సింహం రూపంలో నరసింహస్వామి అవతరించాడు. హిరణ్యకశిపుడిని సంహరించి భక్తుణ్ణి కాపాడాడు. ఇదే నరసింహావతారం. 5వది వామనావతారం. బలిచక్రవర్తి మహాదానశూరుడు. కానీ అతనిలో గర్వం పెరిగింది. అప్పుడు విష్ణుమూర్తి చిన్న బ్రాహ్మణ బాలుడిగా వామనుడిగా వచ్చాడు. 3 అడుగుల భూమి కావాలి అన్నాడు. బలి అంగీకరించగానే వామనుడు విశ్వరూపం దాల్చాడు. 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశానికి అప్పేశాడు. 3వ అడుగు కోసం బలి తన తలను సమర్పించాడు. ఇదే వామనావతారం. 6వది పరశురామావతారం. క్షత్రియులు అహంకారంతో అధర్మం చేయడం ప్రారంభించారు. అప్పుడు పరశురాముడు అవతరించాడు. తన పరశువుతో అధర్మాన్ని శిక్షించాడు. ధర్మాన్ని తిరిగి స్థాపించాడు. ఇదే పరశురామావతారం. 7వది రామావతారం. అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు. ధర్మానికి ప్రతిరూపంగా పెరిగాడు. కానీ రావణుడు సీతాదేవిని అపహరించాడు. అప్పుడు వానరసేన సహాయంతో రాముడు లంకపై యుద్ధం చేశాడు. రావణుణ్ణి సంహరించాడు. ధర్మాన్ని స్థాపించాడు. ఇదే రామావతారం. 8వది కృష్ణావతారం. కృష్ణుడు ప్రేమకు, ధర్మానికి, జ్ఞానానికి ప్రతీక. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. ధర్మ మార్గాన్ని చూపించాడు. ఇదే కృష్ణావతారం. 9వది బుద్ధావతారం. సిద్ధార్థుడు లోకంలోని దుఃఖాన్ని చూసి జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి బయలుదేరాడు. బోధి వృక్షం కింద ధ్యానం చేసి జ్ఞానం పొందాడు. అహింస, కరుణ, శాంతి మార్గాన్ని ప్రపంచానికి బోధించాడు. ఇదే బుద్ధావతారం. చివరిగా 10వది కల్కి అవతారం. కలియుగం చివర్లో అధర్మం పెరిగిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో అవతరిస్తాడు. చెడును నాశనం చేసి ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు. సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. ఇదే కల్కి అవతారం. దశావతారాలు మనం చెప్పేది ఒకటే: ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ధర్మం కోసం నిలబడిన వారిని దేవుడెప్పుడూ కాపాడుతాడు. శ్రీమన్నారాయణాయ నమః. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.